నమస్తే, నేను మీ సతీష్. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉందా అంటే తాజాగా జరిగినటువంటి ఈ పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ కీలక పరిణామం అని చూస్తే ప్రధానంగా ఈ కేసులో చట్టాలను గౌరవించాల్సిన, నిబంధనలను పాటించాల్సినటువంటి ఉన్నతాధికారులు, అందులోనూ ఐపీఎస్ చదువుకున్నటువంటి పోలీస్ అధికారులే నిబంధనలను ఉల్లంఘించినటువంటి అంశం ఏదైతే ఉందో మరి ఆ అధికారులందరికీ కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది. అతి త్వరలోనే వాళ్ళంతా కూడా కటకటాల పాలు కాబోతా ఉన్నారు అనేటువంటిది అయితే గనక తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామాన్ని బట్టి చూస్తే స్పష్టమవుతా ఉంది. మరి అంతలా ఏం చోటు చేసుకుంది, ఆ పరిణామం ఏమిటి అనేటువంటిది చూస్తే ప్రధానంగా ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి తనకు ఉన్నటువంటి భూమిని కొట్టేసి వేరే వాళ్ళకి అమ్మాలనేటువంటి ప్రయత్నం చేసింది అంటూ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఏదైతే కాదంబరి జత్వానీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఎక్కడ అరెస్ట్ చేశారు? ముంబైలో అరెస్ట్ చేశారు. ఆవిడ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి దాదాపు 40 రోజుల పాటు నిర్బంధించారు. అయితే ఇదంతా కూడా తనపైన కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక చర్య అంటూ తర్వాతి క్రమంలో ముంబై నటి కాదంబరి జత్వానీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆవిడ కూడా తమ గోడుని వెల్లబుచ్చుకున్నారు. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు. తనను కావాలని చెప్పే ఈ కేసులో ఇరికించేటువంటి కుట్రకు పూనుకున్నారు. ఇందులో తనకి ఎలాంటి ప్రమేయం లేదు, తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా కుట్రపూరితంగా తన పైన ఒక కేసు అంటూ నమోదు చేసి తనను అక్రమంగా అరెస్ట్ చేసి 40 రోజుల పాటు వేధింపులకి గురి చేశారు అంటూ ఆవిడ కూడా తన గోడును వెల్లబుచ్చుకున్నటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ అంశం పైన మరి వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి ఏమిటి వాస్తవాలు, అసలు నిజంగా పోలీసుల పాత్ర ఏమిటి, లేదంటే జత్వానీ విషయంలో జరిగినటువంటి అంశం ఏమిటి, ఆవిడకి నిజంగా అన్యాయం జరిగిందా అని చెప్పి ఒక దర్యాప్తు కూడా చేయించారు. ఇక ఆ దర్యాప్తులో నిజంగానే కాదంబరి జత్వానీ పైన అక్రమ కేసు బనాయింపబడింది, దీని వెనకాతల కొంతమంది పెద్ద తలకాయలు ఉన్నారు, దీని వెనకాతల ఇందులో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా అందులో ప్రత్యక్షంగా భాగస్వామ్యులు అయి ఉన్నారు అనేటువంటి అంశం బయటకు రావటం, మరి ఆ తర్వాతి క్రమంలో ఏదైతే హోంమంత్రి గారి భరోసా, ప్రభుత్వం తాలూకు భరోసాతోటి కాదంబరి జత్వానీ మళ్ళీ ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడ కమిషనర్ని కలిసి ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఏడాది ఫిబ్రవరిలో తనను ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అందులో ఎవరు పాత్ర ఉంది అంటూ ఆవిడ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారో వారిపైన కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. మరి అదే క్రమంలో విచారణను కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఐపీఎస్ అధికారులు, కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా సస్పెన్షన్ గురి చేసి వాళ్ళందరిపైన కూడా వేటు వేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పోలీసుల విచారణ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపైన గతంలో కూడా అనేక మార్లు విచారణ జరిగినప్పటికీ నిన్న చోటు చేసుకున్నటువంటి ఏదైతే గనక విచారణ ఉందో అది మాత్రం ఏదైతే వైపీఎస్లుగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, చట్టాలను పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగిపోతా ఉంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిణామం నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఏమిటి జరిగినటువంటి వాదనలు, ఏ రకమైనటువంటి వాదనలు జరిగినాయంటే నటి జత్వానీకి సంబంధించినటువంటి కేసు, మరి ఇందులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ క్రమంలోనే నటి జత్వానీ కేసు నిన్న హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మరి పూర్తిగా ఇరుపక్షాల నుంచి కూడా వాడివేడి వాదనలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా పూర్తిగా తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో పూర్తిగా ఇరుపక్షాల వాదనలు, అలాగే ప్రభుత్వం తరఫున ఏదైతే కనుక అడ్వకేట్ జనరల్ ఆయన వాదనలు కూడా విన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఐపీఎస్ అధికారులు ఎవరైతే
తమ ఏ బాధ్యతలతో వచ్చాము, ఏ ప్రతిజ్ఞ భూని మనము ఈ రోజున విధుల్లోకి వచ్చాము, మరి మనం బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా, చట్టాలను కాపాడడం మన బాధ్యత, నిబంధనలను పాటించడం మన బాధ్యత, మన కర్తవ్యం అనేటువంటి అంశాలు మరిచి మరి ఏదైతే చట్టాలను అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారో ఆ అధికారులంతా కూడా ఈ రోజున ఊచలు లెక్కబెట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతా ఉంది. నిన్న ఏదైతే విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ ఆయన తన వాదనలు వినిపించారు. ప్రధానంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి మరి ఆనాటి ఏదైతే గనక సీఎంఓ కేంద్రంగానే పూర్తిగా నటి కాదంబరి జత్వానీ అరెస్టుకి పూర్తిగా కుట్ర అనేటువంటిది జరిగింది. దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం అనేటువంటిది కూడా ఏదైతే క్రమశిక్షణ సంఘం ముందర ఆనాటి విశాఖ డీసీపీగా పనిచేసినటువంటి విశాల్ గున్ని ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం ఉందో ఆ వాంగ్మూలంతో స్పష్టమవుతా ఉంది. ప్రధానంగా కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2వ తారీఖున ఫిర్యాదు చేస్తే దానికంటే ముందు రోజే విజయవాడ కమిషనర్గా ఆనాడు ఉన్నటువంటి కాంతిరాణా టాటా మరి తమ పోలీసుల్ని ముంబైకి పంపించేందుకు విమానం టికెట్లు అంటే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారు. అలాగే అప్పటికే విజయవాడ డీసీపీ నుంచి విశాఖకు బదిలీ అయినటువంటి విశాల్ గున్నీని ఆయన్ని విశాఖకు బదిలీ అయినప్పటికీ కూడా రిలీవ్ చేయకుండా కేవలం జత్వానీ కేసును పరిశీలించి ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకువస్తేనే ఆయన్ని రిలీవ్ చేస్తాము అంటూ ఏదైతే గనక ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, పి సీతారామాంజనేయులు మరి ఏదైతే సీఎంఓ కేంద్రంగా ఆయనకు ఆదేశాలు జారీ చేశారో మరి ఈ క్రమంలోనే ఆనాటి విజయవాడ సిపిగా ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి ఏదైతే కాంతిరాణా టాటా మరి ఆయన నేతృత్వంలో విశాల్ గున్ని అండ్ టీం ఏ రకంగా ముంబైకి వెళ్లి జత్వానీని అలాగే ఆమె కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఏ రకంగా ఒక వాంగ్మూలంతో బయటకు వచ్చినాయి. మరి ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి చూస్తే ఎస్ ఇదంతా కూడా ఒక కుట్ర కోణంలోనే నటి జత్వానీని ఈ కేసులో ఇరికించాలని చెప్పే ఈ విధంగా ఒక కేసును బనాయించారు. అసలు కేసు అనేటువంటిది ఇంకా ఫిర్యాదు అనేటువంటిది కూడా అందకముందే, కేసు నమోదు కాకముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, మరి కేసు నమోదయ్యేటువంటి సమయానికి అంటే కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసే టైంకే పోలీసులంతా కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు అని అంటే ఇది ముందుగానే ఒక ప్రీ ప్లాన్డ్గా దీనంతా కూడా ఒక కుట్రపూరితంగానే దీనంతటికీ కూడా ఒక వ్యూహరచన జరిగింది. ఇదంతా కూడా ఆనాటి సీఎంఓ కేంద్రంగానే జరిగింది. కాబట్టి చట్టాలను ఏదైతే కనుక అనుసరించాల్సిన నిబంధనలను పాటించాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఆ నిబంధనలను ఉల్లంఘించడం, మరి అలాంటి వాళ్ళు ఈ రోజున ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి హైకోర్టుకు వస్తే మరి న్యాయస్థానాలు కూడా ముందస్తు బెయిల్ని మంజూరు చేస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలని తీసుకువెళ్తుంది అనేటువంటి వాదనలు కూడా వినిపించారు. అదే సమయంలో ఏదైతే నటి కాదంబరి జత్వానీ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించారు. ఏదైతే ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఆయన పాత్రే కీలకంగా ఉంది. ఆయన ఆదేశాలతోటే అటు ఆనాటి విశాఖ సిపి కాంతిరాణా టాటా కావచ్చు, లేదంటే ఆనాటి విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాణా టాటా, లేదా ఆయన నేతృత్వంలో ఆనాటి విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, మరి ఈ అధికారులంతా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు, మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగానే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా నడిపించారు. ఇందులో ఫిర్యాదు అందడానికంటే ముందే అంటే ఒక కేసు నమోదవడానికంటే ముందే ఈ రకంగా ఆవిడని అరెస్ట్ చేయాలి అనేటువంటి కుట్రలు చేశారు. దీనికి మొత్తం వ్యూహరచన అంతా కూడా దీని వెనకాతల ఉండి మొత్తం అంతా నడిపించింది పిఎస్ఆర్ ఆంజనేయులే అంటూ వాళ్ళు కూడా జత్వానీ తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. మరి ఇదే క్రమంలో ఏదైతే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా పూర్తిగా ఏదైతే ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ఇప్పటికే ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేదంటే ఆనాటి విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాణా టాటా కావచ్చు, లేదంటే విశాల్ గున్ని డీసీపీగా ఆనాడు విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తి మరి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసినటువంటి దాంట్లో కూడా ఆయనదే కీలకమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటా ఉన్నారు, సస్పెన్షన్ వేటుకు గురై ఉన్నారు. అదే సమయంలో పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఈ క్రమంలో వాళ్ళకి ఇప్పుడు
ఒకవేళ ముందస్తు బెయిల్ అనేటువంటిది మంజూరు చేస్తే మరి అటు దర్యాప్తు అనేటువంటిది అంటే విచారణ అనేటువంటిది కూడా సజావుగా సాగేటువంటి అవకాశం ఉండదు. అదే క్రమంలో ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో పూర్తిగా చట్టాల్ని కాపాడాల్సినటువంటి ఐపీఎస్ అధికారులు మరి ఈ రకంగా చట్టాలని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తూ ఉంటే మరి వీటిని కూడా న్యాయస్థానాలు చూసి ఉపేక్షించకూడదు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ అంశం పైన చాలా సీరియస్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు ఏదైతే జరుగుతూ ఉందో ఈ విచారణ అనేటువంటి సజావుగా సాగాలి అంటే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుని కస్టోడియల్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ కస్టోడియల్ ఎంక్వైరీకి కూడా ఇవ్వండి అంటూ ప్రభుత్వం తరఫున ఏదైతే ఏజీగా ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపించినటువంటి క్రమంలో పూర్తిగా మూడు పక్షాలు అంటే అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు నటి జత్వాని కావచ్చు, లేదంటే అటు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైతే సస్పెన్షన్ వేటుకు గురైనటువంటి అధికారులు, ఇలాగ మూడు పక్షాల తాలూకు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మరి పూర్తిగా ఈ కేసునైతే గనక ఈ నెల 19వ తారీఖుకి వాయిదా వేసింది. 19వ తారీఖున వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వాదనల పైన మరి తీర్పు అనేది కూడా వెలువరించబోతా ఉంది. అయితే ఈ కేసులో మరి ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా తమ వద్ద ఉన్నాయి అని చెప్పేసి నటి జత్వాని తరఫున న్యాయవాదులు కూడా మరి అంత ధైర్యంగా అంత ధీమాగా చెప్తున్నటువంటి క్రమంలో న్యాయస్థానం వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత వీళ్ళకి ముందస్తు బెయిల్ అయితే రాకపోవడమే కాకుండా వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం మరి ఈ నెల 19వ తారీఖు తర్వాత ఉండేటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయన్నటువంటి అభిప్రాయం కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ క్రమంలోనే నటి జత్వాని కేసులో చోటు చేసుకుంటున్నటువంటి కీలక పరిణామం మరి ఈ ఉచ్చు ఎక్కడి వరకు కూడా ఎవరెవరికి బిగియబోతా ఉంది. ఎందుకంటే ఆనాటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్రంతా కూడా జరిగింది అని అంటే సీఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం. మరి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రమేయం లేకుండా మరి ఆయన కార్యాలయం కేంద్రంగా ఈ కుట్రంతా జరుగుతుందా? ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులని అరెస్ట్ చేశాక వాళ్ళ విచారణలో ఏ అంశాలన్నీ కూడా బయటకి రాబోతా ఉన్నాయనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి క్రమంలో నిన్న హైకోర్టులో జరిగినటువంటి విచారణ ఆ సందర్భంగా జరిగినటువంటి వాదనలు మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది అనేటువంటిది మాత్రం స్పష్టం చేస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.